వచ్చి మార్నింగ్ షో కూడా చూడడం జరిగింది. సినిమా అయితే అద్దరిపోయింది. ఇట్స్ ఎ కంప్లీట్ పవర్ ప్యాక్ యాక్షన్ మూవీ అని చెప్పొచ్చు. ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయ్యి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. హరీష్ శంకర్ గారు గబ్బర్ సింగ్ తీసి తన ఫ్యానిజం చూపించాడు. అట్ ది సేమ్ టైం సుజిత్ కూడా ఈ మూవీ తీసి తన ఫ్యానిజం చూపించాడు. అసలు మామూలుగా లేదు. ఈ సినిమాకి ముగ్గురు హీరోలు, పవన్ కళ్యాణ్, సుజిత్ అండ్ తమన్ బాలయ్య ఎంత పర్సనల్ గా తీసుకొని మ్యూజిక్ వాయిస్తాడో మన అందరికీ తెలిసిందే. అట్ ది సేమ్ టైం పవన్ అన్నను కూడా అంతే పర్సనల్ గా తీసుకొని బీజిఎం వాయించినట్టు ఉంది సినిమా. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే నా భూతో నా భవిష్యత్ అండి. అసలు లాస్ట్ డికేడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్వెల్ సీన్ అనే మూవీస్ లో అని చెప్పొచ్చు. అండ్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వెల్ సీన్ అని చెప్పొచ్చు. అసలు ఎలివేషన్స్ అసలు కంప్లీట్ ఎలివేషన్ కి తగ్గ బీజిఎం ఇచ్చాడు తమన్ కూడా. అసలు మామూలుగా లేదు. ఒక్కొక్క సీన్ అయితే టైటిల్ కార్డుకే మీకు పెట్టిన డబ్బులు వర్త్ అనిపిస్తాయి, అంత బాగుంది. అండ్ సినిమాలో మేజర్ గా పోర్షన్ వచ్చేసి అండ్ సర్ప్రైజెస్ కూడా చాలా ఉన్నాయి. లోపల చాలా దాచించారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒకటే చెప్తున్నా, మిమ్మల్ని ఎవరు ఆపేది ఇప్పుడు. అండ్ కామన్ ఆడియన్స్ కి ఒకటి చెప్తున్నా, వచ్చేసేయండి థియేటర్ కి, పండుగ చేసుకోండి. దసరా పండుగ ముందే వచ్చేసింది. టిఎఫ్ఐ హిట్ లేక అల్లాడిపోతుంది. అట్లాంటి టైంలో ఒక కల్ట్ బ్లాక్ బస్టర్ వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. సినిమాలో ఏం అంక పెట్టడానికి లేదు. ఒకటే ఒక ఉంటుంది, మెలో డ్రామా కొంచెం ఎక్కువైంది, అయినా పర్లేదు. సినిమాకి దిష్టి చుక్కలాగా అది మించి సినిమాలో వంక పెట్టడానికి ఎలాంటి డీవియేషన్స్ లేవు. సినిమా అయితే అదిరిపోయింది.